subscribe, share, like. ఖుర్బానీ ఆదేశాలు. ఖుర్బానీ ఆదేశాలు ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ మాసాన్ని జిల్ హిజ్జా అంటారు. ఈ మాసంలో అల్లాహ్ ప్రసన్నత కొరకు నిర్ణీత వయసు గల ప్రత్యేక జంతువులను జిబాహ్ చేయడాన్ని ఉర్దూలో ఖుర్బానీ బలిదానం అంటారు. అయితే హజ్జే ఖిరాన్ మరియు హజ్జే తమత్తు చేసేవారు ఇచ్చే బలిదానాన్ని అరబీలో హజ్జా అని, హజ్ చేయని వారు తమ ఇండ్లలో 10వ జిల్ హజ్జా నుండి 13వ వరకు వచ్చే బలిదానాన్ని ఉజ్హియా అని అంటారు. ఖుర్బానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నత్ సాంప్రదాయం అన్న విషయం మీరు సూరా సఫాత్ 37 102 నుంచి 108 ఆయుధుల్లో చూడవచ్చు. పూర్వ మతాల్లో కూడా ఈ సంప్రదాయం ఉండినది. చూడండి, సూర హజ్ 22:34 ఆయుతు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చాక ప్రయాణంలో ఉన్న నగరంలో ఉన్న ప్రతి ఏడాది ఖుర్బానీ ఇచ్చేవారు. ప్రవక్త తమ జీవితంలోని చివరి హజ్లో విధిగా ఒక జంతు బలిదానమే కాకుండా సుమారు 100 వరకు బలిదానాలు ఇచ్చారు. ఇది దీని ఘనత మరియు ఎంతో గొప్ప పుణ్యకార్యం అనడానికి గొప్ప నిదర్శనం. ఖుర్బానీ అసలు ఉద్దేశం వాస్తవానికి ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తమ కంటికి చలువ గారాల పట్టిని బలి చేయుటకు సిద్ధమైనందుకు లభించిన ఫలితం. ఇందులో మనకున్న గుణపాఠం ఏమిటంటే, అల్లా మనకు అతి ప్రియమైన దానిని త్యాగం చేయాలని కోరిన మనం ముమ్మాటికి వెనుకాడం. ఇన్షాల్లా. ఖుర్బానీ ప్రాముఖ్యత. శక్తి ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మా ఈద్గాకు రాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఇబ్ను మాజా 3123. ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని కూడా ప్రవక్త ఆదేశించి ఉన్నారు. అబూ దావూద్ 2788. ఒకసారి ప్రవక్త పండుగ ప్రసంగం ఇస్తూ చెప్పారు, ఎవరైతే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేశారో అది చెల్లదు గనక దాని స్థానంలో వారు మరో ఖుర్బానీ ఇవ్వాలి. బుఖారీ 7400. కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బేద సహచరులలో ఖుర్బానీ జంతువులు పంపిణీ చేశారు. వారు వాటి ఖుర్బానీ చేయాలని. బుఖారీ 2300, ముస్లిం 1965. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ఖుర్బానీ వదలలేదు. తిర్మిజీ 1501, నిసాయి 4392, ఇబ్ను మాజా 3131. ఖుర్బానీ చేయకుండా దానికి కలిగే పైకం దానం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగ్యం కాదు. ప్రవక్త శుభకాలంలో గడ్డు స్థితి ఉన్న రోజుల్లో కూడా ప్రవక్త ఖుర్బానీ చేయడం నుండి ఆపలేదు. పైగా ఇలా చెప్పారు, ఖుర్బానీ చేసేవారు 3 రోజుల కంటే ఎక్కువ తమ ఇండ్లలో మాంసాన్ని మిగిలి ఉంచకూడదు, అంతా దానం చెయ్యాలి. కలిమి రోజులు దూరమయ్యాక ఇక మీరు మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ స్టోర్ చేసి ఉంచవచ్చు అని అనుమతించారు. బుఖారీ 5569, ముస్లిం 1974. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శుభ ఆదర్శం మనకి సరిపోదా? ఖుర్బానీ ఘనత. ఖుర్బానీ చేయడంలో అన్ని పుణ్యాలు అని ప్రత్యేకంగా ఏ ఒక్క సహీ హదీసు లేకపోయినా ఖుర్బానీకి ఏ ఘనత లేదు అని అనరాదు. అల్లాహ్ దీని ఘనతలో సూరా హజ్ 22లోని ఆయుతులో 36లో లకుం ఫీహా ఖైర్ అన్నాడు. అంటే ఖుర్బానీలో మీకు అనేక మేళ్లున్నాయి. ఇంకా సహీ హదీసులో ఉంది, ఏ ఆచరణలు కర్మలు ఘనత గలవైనవి అని ప్రవక్తను అడిగినప్పుడు ఘనమైన శబ్దంతో తల్బియా చదవడం మరియు జంతువుల ఖుర్బానీ అని చెప్పారు. ఇబ్ను మాజా
2924. ఇది ఘనత గల విషయమే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరము కుర్బానీ చేశారు. కుర్బానీ ఎవరి కొరకు? కుర్బాన్ అన్న పదానికి భావం అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు అల్లాహ్ కోరిన దానిని సమర్పించడం. అందుకే ఏ జంతువునైనా ప్రవక్తల, వలీల, బాబాల ప్రసన్నతకు, వారి సాన్నిధ్యం పొందుటకు జిబా చేస్తే అది షిర్క్ అవుతుంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, నీ ప్రభువు కోసం నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు. కౌసర్ 108 సూరాలో 2వ ఆయతు. ఇంతకంటే మరీ స్పష్టంగా సూరా అన్ ఆమ్ 6వ సూరా 162 నుండి 163 ఆయతుల్లో అల్లాహ్ ఇలా తెలిపాడు, నిస్సందేహంగా నా నమాజు, నా కుర్బానీ, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసేవారిలో ముస్లింలలో నేను మొదటివాణ్ణి. కొన్ని ముఖ్య విషయాలు. 1. కుర్బానీ చేయాలని ఉద్దేశించిన వ్యక్తి జిల్హిజ్జా నెలవంక చూసినప్పటి నుండి కుర్బానీ చేయు వరకు తన శరీరములోని వెంట్రుకలు, గోళ్ళు వగైరా తీయకూడదు. ముస్లిం 1977. ఎవరైతే ఆ తరువాత ఏ రోజు కుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుండి వెంట్రుకలు తీయకుండా ఉండాలి. 2. ఒక్క మేక లేదా గొర్రె ఒక ఇంటివారి వైపు నుండి సరిపోతుంది. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నా సరే. ఇబ్ను మాజా 3122. తిర్మిజీ 1505. ఆవులో 7, ఒంటెలో 10 మంది పొత్తు కలవచ్చు. తిర్మిజీ 1501. డబ్బు, ధనం ఉన్న వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ని జంతువుల కుర్బానీ ఇవ్వదలిచినా అన్ని కుర్బానీ ఇవ్వచ్చు. ఇది మహాపుణ్యప్రదమైన విషయమే. ప్రవక్త 100 వరకు కుర్బానీ చేసిన విషయం తెలిసిందే. 3. కుర్బానీ జంతువు ఎంత మంచిది, బలిసినది, ధరగలది ఉంటుందో అంతే ఘనత గల విషయం. కానీ ప్రాపంచికంగా అహంకారానికి గురి కాకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరము బలిసిన కొమ్ములు గల 2 గొర్రెలను జిబా చేసేవారు. సహబాలు కుర్బానీ జంతువులకు మంచిగా ఆహారం ఇస్తూ బలిసినవిగా చేసేవారు. బుఖారీ 5552. తర్వాత 4. కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే కుర్బానీ ఇవ్వాలి. చూపుగోళ్ళు, ప్రదర్శనాబుద్ధి ఏమాత్రమూ ఉండకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు, వాటి మాంసం కానీ రక్తం కానీ అల్లాహకు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత తక్కువ మాత్రం ఆయనకు చేరుతుంది. హజ్ 22వ సూర 37వ ఆయతులో కుర్బానీ నిబంధనలు. 1. కుర్బానీలో ఇవ్వబడే జంతువు బహీమతుల్ అన్ఆమ్, ఒంటె, ఆవు, మేక, పొట్టేలు లోనిదై ఉండాలి. సూర హజ్లో 22వ సూర 28, 34 ఆయతులు. 2. ధర్మం తెలిపిన ఈడు దాటినదై ఉండాలి. ముస్లిం 1963. మేక, గొర్రె 1 సంవత్సరము, ఆవు 2, ఒంటె 5 సంవత్సరాలు దాటాలి. ఒకవేళ సంవత్సరం పూర్తి నిండిన మేక లభ్యం కావడం కష్టతరముగా ఉన్నప్పుడు 6 నెలలు నిండిన గొర్రె కుర్బానీ ఇవ్వచ్చు. అయితే అది ఆరోగ్యవంతంగా బలిసి ఉండాలి. 3. కుర్బానీ జంతువు లోపాలు లేకుండా ఉండాలి. మీరు అల్లాహ్ మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టండని అల్లాహ్ ఆదేశించాడు. బక్రా 2వ సూర 267. కుర్బానీ జంతువులను స్పష్టమైన అంగవైకల్యం కానీ ఏదైనా లోపం కానీ లేకుండా బాగా చూసుకోవాలని ప్రవక్త కూడా ఆదేశించారు. అబూదావుద్ 2804. తిర్మిజీ 1498. ఆ లోపాలు ఇవి: 1. ఒకటే కన్ను ఉన్నట్లు స్పష్టమగుట. 2. రోగం ఉన్నట్లు స్పష్టంగా కనబడుట.
3 స్పష్టమైన కుంటిది, 4 ఎముకల్లో సత్తువ లేని ముసలిది. నిషాయి 4369, ఇబ్ను మాజా 3144. ఈ 4 కాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలు గల జంతువులు కుర్బానీ కూడా యోగ్యం కావుడు. ఉదాహరణకు మొత్తానికే కళ్ళు లేనిది, ఒక్కటో రెండో కాళ్ళు లేనిది వగైరా. ఇక ఈ లోపాలు లేకుంటే మంచిది. విరిగిన కొమ్ము, కొంచెం తెగి ఉన్న చెవి లేక తోక, ఏదైనా లోపం ఉండి లేనట్లుగా స్వల్ప స్థాయిలో ఉంటే అది లోపం అనబడదు. 4 ధార్మిక సమయంలోనే జిబాహ్ చేయాలి. అంటే ఈదుల్ హజ్జా, నమాజ్ మరియు ఖుత్బా అయిన తరువాత నుండి 13వ జిల్ హిజ్జా సూర్యాస్తమయానికి ముందు, పండుగ నమాజుకు ముందు జిబాహ్ చేసిన వారి కుర్బానీ పరిగణించబడదు. బుఖారీ 968, ముస్లిం 1961. జిబాహ్ షరతులు. 1. కుర్బానీ ఇచ్చే వ్యక్తి కుర్బానీ జంతువును జిబాహ్ చేయునప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. అంటే అల్లాహ్ పేరుతో జిబాహ్ చేయుచున్నాను, అల్లాహే గొప్పవాడు. అల్లాహుమ్మ హాజా మిన్క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్ని అనాలి. అంటే ఓ అల్లాహ్, కుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే కుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్, నా వైపు నుండి దీనిని స్వీకరించు. బుఖారీ 5565, ముస్లిం 1967, దార్మీ 1989. జిబాహ్ చేయువారు ఇతరులైతే మిన్నీ అనే చోట మిన్హు అనాలి. 2. రక్తం పారిపోవాలి. అంటే రక్తం చిల్లి వేగంగా వెళ్ళినటువంటి పదను ఆయుధముతో జిబాహ్ చేయాలి. అయితే ఎముక, దంతము, పన్ను, గోరు ఉపయోగించకూడదు. బుఖారీ 2488, ముస్లిం 1968. కత్తిని జంతువు కళ్ళ ముందు పదును పట్టకూడదు. ఒక జంతువు ముందు మరో జంతువును జిబాహ్ చేయకూడదు. 3. నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి. కనీసం రక్తం వేగంగా వెళ్ళు 2 రక్త నరాలు కోయాలి. ఇంకా శ్వాసనాళం మరియు ఆహారనాళం కోయాలి. జిబాహ్ చేయు ముందు జంతువును కిబ్లా దిశలో చేసుకోవాలి. జంతువును ఎడమవైపు పడవేసి కుడి భుజానికి దగ్గర తన కాలు పెట్టి జిబాహ్ చేయాలి. 4. జిబాహ్ చేయు వ్యక్తి బుద్ధిమంతుడు అయి ఉండాలి. అంటే పిచ్చివాడు లేదా ఏమీ తెలియని బాలుడు కాకూడదు. శ్రద్ధ వహించండి. 1. కుర్బానీ చేసే శక్తి ఏమాత్రమూ లేనివారు కూడా కుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఒక సహాబీ వద్దకు పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు, అదే వారి జీవనాధారం. అప్పుడు ప్రవక్త అతనికి చెప్పారు, నీవు పండుగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి క్రింద వెంట్రుకలు, గోళ్ళు తీసుకో, ఇదే నీ కొరకు కుర్బానీ చేసిన పుణ్యంతో సమానం. నిసాయి 4365, అబూదావుద్ 2789. కొందరు పండితులు ఈ హదీసును జైఫ్ అన్నారు, కానీ హకీం అహ్మద్ షాకీర్, ముస్నద్ అహ్మద్, ముహక్కికీన్ మరియు నిసాయి మరియు షారిహ్ సహీ అన్నారు. 2. స్త్రీలు కూడా కుర్బానీ జంతువు జిబాహ్ చేయవచ్చును. ఇబ్ను మాజా 3182, బుఖారీ. 3. కుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువు జిబాహ్ చేసిన వ్యక్తికి మజూరుగా ఇవ్వకూడదు, కానీ బహుమానంగా ఇస్తే పర్వాలేదు. బుఖారీ 1716, ముస్లిం 1317. తోలు స్వంత ఉపయోగానికి ఉంచుకున్న అభ్యంతరం లేదు. తప్పులు సరిదిద్దుకుందాం. 1. కొందరు స్వయం తమ కుర్బానీ చేయరు, మృతుల వైపు నుండి చేస్తారు. ఇది తప్పు మరియు ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధం.
మృతుల వైపున కుర్బానీ చేయడం అన్నదే భేదాభిప్రాయం గల సమస్య. ఇక స్వయం తన వైపు నుండి వదిలి మృతుల వైపు నుండి కుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడు అనుమతి ఇవ్వలేదు. మృతుల వైపున కుర్బానీ యొక్క 3 రకాలున్నాయి. ఒకటి, కుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటి వారిలో బ్రతికి ఉన్న మరియు చనిపోయిన వారందరి వైపున అని సంకల్పించుకోవడం యోగ్యం. ఇబ్ను మాజా 3122. 2, చనిపోయిన వ్యక్తి వసియత్ చేసిపోతే అతని వైపున కుర్బానీ చేయడం. 3, అతని వసియత్ లేకుండా అతని వైపున చేయడాన్ని కొందరు పండితులు సదకా దాన ధర్మాలలో లెక్కించి యోగ్యం అని చెప్పారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలోనే ఆయన భార్య హజరత్ ఖదీజా రజల్లాహు అన్హా మరియు సంతానంలో 3 బిడ్డలు 3 కొడుకులు చనిపోయారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ వారి తరపున కుర్బానీ చేయలేదు. అందుకు సదకాగా పరిగణించి చేయడం కూడా సహీ అనిపించదు. 2, జంతువును జిబా చేస్తున్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జిబా చేయడం తప్పు. అలాగే 1 సంవత్సరము తండ్రి పేరున, మరో సంవత్సరం తల్లి పేరున, ఆ తర్వాత ఏడాది ప్రథమ కొడుకు పేరున ఇలా చేయడం కూడా తప్పు. ఇంటి బాధ్యులెవరో వారి పేరున కుర్బానీ జరుగుతుంది. పుణ్యం ఇంటివారందరికీ లభిస్తుంది. సేకరణ ముహమ్మద్ నషీరుద్దీన్ జామియి.